V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇన్నర్ స్పేస్ స్కేటింగ్ పోటీల్లో పసిడి పతకం. కృష్ణ నిక్షిత్ పై ప్రశంసల జల్లు. గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురు మృతి. దమ్మాయిగూడలో పోలీసుల మెరుపు దాడులు. గంజాయి స్వాధీనం, నిందితులు అరెస్టు. శ్రీనివాస్ నగర్ లో అందుబాటులోకి సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్. ఇక డీటెయిల్స్ చూస్తే గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. అమీర్పేటలోని హాస్టల్లో ఉంటున్న ఎన్ మానసతో పాటు అబ్దుల్ రహీం ఓ కారులో లింగంపల్లి దిశగా బయలుదేరారు. శరవేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. వేగం తీవ్రతకు కారు రెండు ముక్కలయ్యింది. ఎన్ మానసతో పాటు అబ్దుల్ రహీం అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న సాయికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇక దమ్మాయిగూడలో మల్కాజ్గిరి పోలీసులు మెరుపు దాడులు జరిపారు. గ్రీన్ పార్క్ భవంతిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దీనిని ప్లాస్టిక్ కవర్లలో పోసి ఉంచారు. అమ్మకానికి సిద్ధం చేశారు. అయితే విశ్వసనీయ సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలో పోలీసులు మెరుపు దాడులు జరపడంతో వీరి గుట్టు రట్టయింది. వీరి వద్ద నుంచి ఓ కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. ఇక జాతీయ స్థాయి ఇన్నర్ స్పేస్ స్కేటింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించిన కృష్ణ నిక్షిత్ ను పలువురు అభినందించారు. గాజుల రామారంలోని రాంకీ భవంతిలో నివసించే అనూష నరసింగరావు దంపతుల కుమారుడు నిక్షిత్ న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ బాలుడు నిజాంపేటలోని విజ్ఞాన్ బ్రోటీ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నాడు. ఒలింపిక్లో పతకం సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకుడి తపన వల్లనే ఇది సాధ్యమైందన్నారు. తల్లిదండ్రులు నర్సింగ్రావు, అనూష మాట్లాడుతూ తమ కుమారుడి ఆసక్తిని గమనించి ప్రోత్సహించామని చెప్పారు. కోచ్ రాజు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. 2 ఏళ్లుగా ఇన్నర్ స్పేస్ స్కేటింగ్లో కఠోర శిక్షణ పొందాడని వివరించారు. స్టేట్లో 2 గోల్స్ వచ్చినాయి. నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. మై సర్స్ నేమ్ ఈస్ రాజు సార్, గిరి సార్. మై ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్ డాడ్ అండ్ సర్స్.
2.5 years. ఎట్లుంది ఫీలింగ్ ఇప్పుడు మీకు గోల్డ్ సెలెక్ట్ అయ్యావు కదా ఎలా కనిపిస్తుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. బాబు ఈసారి ఢిల్లీలో నేషనల్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేషనల్స్కి వెళ్ళాడు చండీగఢ్లో. సో హీ ప్లేడ్ అండర్ 7 5 to 7 ఇన్లైన్ స్పీడ్స్ స్కేటింగ్లో మన తెలంగాణకి గోల్డ్ వచ్చింది సార్. అది మా బాబు తీసుకుని రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ బాబుకి 2 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. సార్ రాజ్ సార్, గిరి సార్. సో మార్నింగ్ 4:30కి ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3-4 months నుంచి అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 2 hours 4:30 అండ్ ఈవినింగ్ 5:30 to 7:30 అలా ట్రైనింగ్ చేశాడు. సో ఆ హార్డ్ వర్క్ మాకు అక్కడ రింక్ పైన కనిపించింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ ఇలాగే చేస్తాడు అనుకుంటున్నాము ఫ్యూచర్లో కూడా. అండ్ హీ ఆల్సో ప్లేస్ ఫుట్బాల్. సో ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత బాబుని ఒలింపిక్స్ వరకు చూడాలని మాకుంది. అండ్ దిస్ షుడ్ బీ లైక్ మోటివేషన్ టు అదర్ పేరెంట్స్ యాజ్ వెల్. సో ఇలా కృష్ణ నిక్షిప్ చేసిన విన్నింగ్స్ బట్టేసి వాళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇంకా స్పోర్ట్స్లోకి తీసుకురావాలని చెప్పేసి. సో అలా ఇక జీడిమెట్లలోని శ్రీనివాస్ నగర్లో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే వివేకానంద్ ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. 1.20 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్గత రహదారులను నిర్మించామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, కాలనీ ప్రెసిడెంట్ ప్రభాకర్, నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా చౌదర్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయం 9:40 కూడా ఉపాధ్యాయులు బడికి రావడం లేదు. ప్రధానోపాధ్యాయుడు సహా అంతా ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 9 గంటలకు ప్రార్థనా గీతం ఆలపిస్తామని, విద్యార్థులు మాత్రమే ఉంటారని చెప్పారు. ఈ విషయమై ఎంఈఓ వెంకటయ్యను ఆరా తీయగా సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాబు ఇది ఎన్నో క్లాస్ అమ్మా? 6th. టీచర్ పేరు? పొద్దుగాల ఎవరు వస్తారు ఉదయం పూట మార్నింగ్? రాలేదా? ఎన్ని గంటలకమ్మా స్కూలు ప్రతిరోజు? 9. బాబు ఇది ఎన్నో క్లాస్ అమ్మా? ఉదయం ఎన్ని గంటలకు ప్రేయర్ అవుతుంది? ఈరోజు టీచర్ రాలేదా? బాబా ఇది ఎన్నో క్లాస్ అమ్మా? మార్నింగ్ ఎన్ని గంటలకు ప్రేయర్ అవుతుంది? ఇప్పటి వరకు టీచర్ రాలేదా? టీచర్ పేరు ఏం పేరు? ఎన్నో క్లాస్ వీళ్ళంతా? ఈ క్లాస్ ఎంత ఎన్నో తరగతి? ఫస్ట్ సెకండ్. నీ పేరు? ఎన్నో క్లాస్ నువ్వు? 6th క్లాస్. నీవా? 5th. సార్ రాలేదా? ఏ సార్ వచ్చింది? ఒక్కరే వచ్చిండ్రా? ఇంకెంతమంది రావాలి? టీచర్ల పేరు తెలియదా? స్కూల్కి రారా? మరి వస్తే చెప్పరా మీరు? టీచర్ల పేరు? ఇక నిర్మల్ జిల్లా మామడ మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. కమల్కోట నుంచి నిర్మల్ వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. సుమారు 60 మంది విద్యార్థులు, ప్రయాణికులు ఇందులో ఉన్నారు. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అయ్యప్ప ఆలయం భారీ దొంగతనం జరిగింది. దుండగులు ఆలయ హుండీతో పాటు పంచలోహాలతో కూడిన 3 ఉత్సవమూర్తులను ఎత్తుకుపోయారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయ్యో అన్నా, నేను అసలు ఏం చూసుకోలేదు. అవునా? ఓ ప్లాస్టిక్ గోదాములో పేలుడు సంభవించింది. రసాయన డబ్బాను కత్తిరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి గోదాము కుప్పకూలింది. 2 గాయాల పాలయ్యారు. బాధితులను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 170 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని తుక్కు దుకాణంలో వీటిని దాచి ఉంచారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు వెల్లడించారు. కరకంబాడి సమీపంలోని అతినామ చెర్ల బేస్ క్యాంపు వద్ద 7 చందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేవీబీపురంకు చెందిన సురేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని నుంచి అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం సిఐ వెంకట్రవి, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం మిగతా దుంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసును సిఐ వెంకట్రవి దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో ఆర్ఎస్ఐ సురేష్, ఆలీ బాషా తదితరులు పాల్గొన్నారు. మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ రేణిగుంట మండలము మామండూరు అనేటువంటి విలేజ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఫారెస్ట్ దగ్గర ఒక ముద్దాయి అంటే రెడ్ శాండర్ స్మగ్లర్, ఈ స్మగ్లరుతో పాటు ఒక 7 లాగ్స్ ఎర్రచందనము లాగ్స్ 7 అక్కడ మాకు సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ కస్టడీకి తీసుకోవటము, 7 లాగ్స్ని మేము సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. తర్వాత మరలా రాత్రి వేళ మాకు రాబడినటువంటి ఆ సమాచారం మేరకు మా సిఐ వెంకటరవి, ఆర్ఐ గారు సురేష్ అనేటువంటి వాళ్లతో కలిపి మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ని చెన్నైకి పంపించడం జరిగింది. చెన్నైలో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోడౌన్లో ఈ రెడ్ శాండర్స్ లాగ్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. దాని మేరకు సిఐ గారు, ఆర్ఐ గారు టీమ్స్ అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడ లోకల్ పోలీసు యొక్క సహాయం తీసుకోవడం, అసిస్టెన్స్ వాళ్ళది తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళిపోయి చూడటం జరిగింది. ఆ గోడౌన్లో వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శించారు. ఏం చేశారంటే కంప్లీట్గా స్క్రాప్, ఈ మన వుడెన్కి సంబంధించిన డోర్స్ కానీ మామూలు ఇచ్చి డోర్సు, తర్వాత విండోసు, తర్వాత ఈ పాత సామాను ఏవైతే ఉన్నాయో ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఇట్లాంటి అన్నీ కూడా పైకి చూడటానికి అవన్నీ కనపడతా ఉన్నాయి. లోపలికి ఎవరు కూడా అంతగా పట్టించుకోరు. జనరల్గా మాకు పక్కా ఇన్ఫర్మేషన్ కాబట్టి మా వాళ్ళు
అవన్నీ కూడా పక్కకు తీసి చూడటం బిగిన్ చేస్తే అక్కడ మొత్తం కూడా 170 రెడ్ శాండర్స్ లాగ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లాగ్స్ అన్నీ కూడా లోపల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ 170 లాగ్స్ని ప్రొసీజర్ ప్రకారంగా లోకల్ పోలీసు సహాయంతో మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఇక అక్కడ ఈ గోడౌన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మెయిన్గా బీడా రఫీ అనేటువంటి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇన్నర్ స్పేస్ స్కేటింగ్ పోటీలో పసిడి పథకం కృష్ణనిక్షిపై ప్రశంసలు. గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం, చెట్టుమిడ్డికొండ కారు, ముగ్గురు మృతి. దమ్మాయిగూడలో పోలీసుల మెరుపు దాడులు, గంజాయి స్వాధీనం, నిందితుల అరెస్టు. శ్రీనివాస్ నగర్లో అందుబాటులోకి సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.